ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్తి స్త్రీ చంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో 18వ తేదీ పాల్గొన మాసం ఫిబ్రవరి నెల. ఈ ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మనకి పాల్గొన మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది? కుంభం అంటే పూర్ణత్వం గల రాశి. నేను చెప్పాను, ఏళ్ళ శని ఉంది, భయభ్రాంతులు చెందుతున్నారు. భయం పడకండి. శని తాలూకది మీకు మేలే యత్ననైనా కీడు చెయ్యడు. మీ జాతకంలో ఉన్నటువంటి విషయాన్ని మనం పరిశీలించాలి. కానీ గోచారంలో మాత్రం శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా కుజుడు బలంగా ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. భయపడాల్సిన పని లేదు. అలాగే ధనమందు, మీ కుంభానికి ధనమందు శుక్రుడు ఉన్నాడు, శుక్రశనుడు, రవి ఉన్నాడు. ఎంత బాగుందంటే అంత బాగుంది, భయపడాల్సిన అవసరమే లేదు. పంచమందు గురుడు చూసారా? మీరు అంటే కుంభరాశి వారు భీతి చెందారు మధ్యన. ఏమండి ధైర్యం చెప్పాను, మీరు భీతి చెందకండి. అతి శనిదేవుడికి అతి ప్రియమైన రాశి ఏదైతే ఉందో అది కుంభరాశి. మకర స్వక్షేత్రం, మకర కుంభాలు స్వక్షేత్రాలే, కానీ అతి ప్రేమ ఉన్నటువంటి రాశి కుంభరాశిలోని స్ట్రగుల్స్ పెడతారు. వాళ్ళు సరైనటువంటి కొండ తయారు చేయడానికి ఆకారం కావాలంటే కుమ్మరి ఎన్ని రకాలుగా కష్టపడి దాన్ని షేపులు తీసి మార్చి ఒక ఆకారాన్ని చేస్తాడో అలా కుంభరాశి వారికి అందులో ఉన్నటువంటి వాళ్ళకి పరిపక్వాన్ని తీసుకొస్తాడు శనిదేవుడు. ఎంతో మందిని చూశాను నేను, కుంభలగ్న జాతకులు కానీ కుంభరాశి వారికి వాళ్ళకి పూర్ణత్వంతో పొంది కీర్తి, వాళ్ళ కీర్తి అంతే దశ దిశలో వ్యాపించే మనిషి లేకపోయినా వాళ్ళ పేర్లు ప్రఖ్యాతులు అన్నీ కూడా చిరస్థాయిగా ఉంటాయి. విదేశాల నుంచి కూడా కొంతమందిని చూశాను. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది చూసాం. అందులో ఉన్నటువంటి వాళ్ళు ఇన్ని స్ట్రగుల్స్ మాత్రం చెందుతారు. మంచి యవ్వన దశలోనే స్ట్రగుల్స్ వస్తాయి వాళ్ళకి. మంచి యవ్వనంలో ఉన్నప్పుడు వివాహం, ప్రేమ వివాహం కొంతమందికి ఉన్నాయి. అలాగే పెద్దలు కుదిర్చిన ఎక్కువగా ప్రేమ భావాలు జరుగుతాయి. వీళ్ళకి ఏమైనా పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా జరుగుతాయి. వీళ్ళకి ఏముందంటే ఈ కుంభరాశిలో అతి ప్రేమ, వీళ్ళందరినీ నమ్మడం. వాళ్ళు ఏముందంటే కొన్ని విధాలుగా కొన్ని విషయాలు ఏముందంటే ఉబలాటం ఎక్కువ. ఇలా జరిగిపోతుంది, అలా జరిగి ఉద్యోగం రాకుండానే అంటే ఊహలతోనే వాళ్ళు కొన్ని నిచ్చెలు గడేస్తారు. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు దెబ్బతిన్నారో, ఆ పలానా మనిషి మీద దెబ్బతిన్నామో అక్కడి నుంచి ఏం చేస్తారంటే జాగ్రత్త వహిస్తారు. ఎంత జాగ్రత్త వహిస్తారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుంది. కాబట్టి నేను చెప్తున్నాను, తొందరపడిపోకండి. మీకు మంచి దశ బాగుంది. విదేశాలు వెళ్ళే వాళ్ళు కూడా విదేశాలు వెళ్తారు. పెళ్లి కాని వాళ్ళకి కొద్దిగా వివాహ సంబంధాలు కుదురుతాయి. అయితే కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అవన్నీ అధిగమించి ముందుకెళ్ళాలంటే కోర్టు వ్యవహార చిక్కులు ఉన్నాయి, క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. వేరింగ్ వచ్చి దగ్గరికి వచ్చి అవుతుందా చాలా మంది నాకు కుంభరాశిలో ఫోన్లు చేస్తుంటారు. గారిని ఇలా ఉందండి, ఇలా ఉందండి. గోచారండి వాళ్ళ చాలిక జాతకాన్ని పరిశీలించి చెప్తున్న గోచారంలో కూడా కోర్టు వ్యవహార చిక్కులన్నీ కూడా జటిలిత నుంచి పరిష్కార మార్గంలోకి వస్తాయి. సేఫ్ జోన్లోకి వస్తారు. కుంభరాశిలో ఉన్నటువంటి కళారంగం చాలా ఇంపార్టెంట్. అంటే కుంభరాశి ఎందుకంటే ధనం రాకపోయినా కీర్తి ఉండిపోతుంది. దర్శకుడు చేసినటువంటి దర్శకత్వం కానీ అలా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ సినిమా ఫ్లాప్ అయినా డబ్బులు రాకపోయినా వాడి పేరు ప్రఖ్యాతులు మాత్రం నిలిచిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కుంభరాశిలో ఈ సంవత్సరం ఒక 4 నెలలు అయిపోయింది. ఏమైనా పెట్టుబడులు పెట్టి సినిమాలు తీసినా సినీ రంగ కళాకారులకి మంచి అభివృద్ధిలోకి వస్తుంది. నాటక రంగం, కళారంగం అన్నీ కూడా బాగానే ఉంది. ఒక 2-3 నెలలు పోవాలి. పోతే కొన్ని పరిస్థితుల్లో మనకు అన్ని రకాలుగా ముందంజ ఉంటుంది. భయపడవలసిన పని లేదు. కాబట్టి మీరు శివారాధన చేయండి. కుంభరాశి వారికి చాలా ఇంపార్టెంట్ చెప్పాను. శని ప్రభావం ఉన్నప్పటికీ ఉన్నది, భయపడతారు కానీ మీకు ఏం జరగదు. ధైర్యంగా మీరు ఏం చేయాలంటే ఏ ధైర్యం ఎత్తుతోనే మీరు ముందు అడుగు వేస్తారో ఆ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి మీరేం చేయాలంటే శివునికి ఆరాధన చేయండి. శివుడికి ఆరాధన చేసుకున్నట్టుగైతే అన్ని సుఫలితాలు మీకు కలుగుతాయి.
ఇష్ట దైవాన్ని కూడా ఆరాధన చేసుకున్నట్టుగైతే ఇష్టమైనటువంటి కోరికలు కూడా సఫలీకృతం అవుతాయి. మళ్ళీ మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.